ఆంధ్రప్రదేశ్లో సాయంత్రం 5 గంటలకు P4 కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. పేదరికం నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాలు పెంపే లక్ష్యంగా సర్కారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అట్టడుగు వర్గాల వారికి సపోర్ట్ చేస్తే 2047 నాటికి జీరో పావర్టీ సాధ్యమని భావిస్తోంది. పేదలను ధనికులు ఆదుకునే మిషనే P4 అని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. P4తో చరిత్ర తిరగరాస్తామంటున్నారు. వెలగపూడి సచివాలయం దగ్గర కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న P4 కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈ P4 కార్యక్రమంలో ప్రధానంగా సమాజంలో ఉన్న ధనికులు పేదవర్గాలకు సహాయం చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఈ P4 కార్యక్రమం ఉందని చెప్పుకోవచ్చు. ఈ P4 కార్యక్రమానికి సంబంధించి సమాజంలో ఎవరైతే ధనికులు ఉంటారో ఒక 10% మంది వాళ్ళు 20%గా ఉన్న పేదవారిని ఆదుకోవడానికి ఉద్దేశంతో ఈ P4 కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం మనం చూస్తే కనుక ఏపీ సెక్రటేరియట్ వెనకాల ఉన్న ఏరియాలో దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ జరిగాయి. ఇక్కడ ఉన్న చూస్తే ఈ ఖాళీ స్థలంలో ఏపీ సెక్రటేరియట్ వెనక ఉన్న ప్రాంతం ఇదంతా, ఇక్కడంతా పెద్ద పెద్ద టెంట్లు, షామియానాలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గం నుంచి చాలా మంది ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఉగాది రోజు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఒక 2-2.5 గంటల పాటు ఈ కార్యక్రమం సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో కొంత కీలక ప్రసంగం చేయడానికి, అదేవిధంగా అసలు ఈ P4 ఉద్దేశం ఏంటి, సమాజంలో ఉన్న ధనికులు పేదలను ఆదుకోవడంలో ఏ రకమైన పాత్ర పోషించాలి, ఏ ప్లాట్ఫామ్ ప్రకారం ధనికులు పేదలకు సేవ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, అంటే వాళ్ళు చిన్న చిన్న ఇండస్ట్రీలు పెడతారా, గ్రామాల అభివృద్ధి మీద దృష్టి పెడతారా, డబ్బులు ఏ రకంగా పేదలకు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి, దీనికి సంబంధించి అంతా ప్రభుత్వం ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఆర్థికంగా ప్రభుత్వం ఎలాంటి హెల్ప్ చేయకపోయినా ధనికుల నుంచి పేదవారికి సొమ్ము రావడంలో ఏ రకమైన కార్యాచరణ అమలు చేయాలనేది ప్రధానంగా చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమానికి ఎంట్రన్స్ ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ 2 ఎంట్రన్స్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే జనం ఒకవైపు వెళ్ళడానికి, ఇంకో వైపు నుంచి విఐపి ఎంట్రన్స్ కూడా పెట్టారు. ప్రధానంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారుల ఆదేశాలతో ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం, ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఈ P4 కార్యక్రమాన్ని నిర్వహించడం, దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి, దృష్టి పెట్టిన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. P4కి సంబంధించి చూస్తే సచివాలయం వెనక ఉన్న ప్రాంగణం, ఇప్పుడు ఇదంతా మనం చూసేది మెయిన్ ప్రాంగణం దగ్గరికి వచ్చాం. ప్రధాన ప్రాంగణం, ఇక్కడ సభ ఏదైతే జరుగుతుందో, వేలాది మంది సభకు ఏదైతే అటెండ్ అవుతారో దానికి సంబంధించిన ప్రాంగణంగా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే కనుక జీరో పావర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం, అంటే ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి మార్గదర్శి అని, ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటారో వాళ్ళని బంగారు కుటుంబం అని పేరుతో మార్గదర్శి బంగారు కుటుంబం, జీరో పావర్టీ P4 ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తే మనకు ఎదురకుండా ఈ జనాలు బట్టి ప్రాంగణం, ఇక్కడికి వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చేవారితో ఈ కిక్కిరిసిన ప్రాంగణంలో కొద్దిసేపట్లో సభ జరుగుతుందన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేయడానికి బాధ్యతలు తీసుకుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహణకు ప్లాన్ చేసింది. మొత్తానికి సమాజంలో ఉన్న ధనికులు, పేదవారిని ఆదుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ P4 కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో ప్రసన్న, NTV, అమరావతి.